నూట 19వ కీర్తనలో 32వ వచనం, నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మీ సత్యాన్ని అనుసరించాలని మాకు నేర్పించారు. అనుసరింపచేసేటువంటి కృపగల దేవుడు అని మేము నేర్చుకున్నాం. అయితే మేము పలుమార్లు మా అవసరతల కొరకు ప్రార్థన చేశాం, కానీ మీ సత్యాన్ని అనుసరించేట్టుగా చేయమన్నటువంటి ప్రార్థనలు చేయలేదు. మేము కూడా దావీదు భక్తునిలాగా ప్రార్థించుటకు సహాయం చేయండి. మీ వాక్యము ధ్యానిస్తుండగా మీ కృప మాపై ఉంచుమని, మీ యందు మమ్మను ఎదుగింప చేయమని, మీ సత్యమును అనుసరించేవారుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. భక్తుడు దేవుని పైన భారం వేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా, నేను పరిగెత్తలేను. నా హృదయము నీవు విశాలపరుస్తే అప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తగలను అంటున్నాడు. గమనించండి, ఈ చిన్న వాక్యంలో మన జీవితంలో మనం ఆత్మీయంగా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని మనం గమనించగలం. అంటే మన హృదయము విశాలపరచబడకపోతే మనం దేవుని మార్గంలో పరిగెత్తలేం, ఆయన ఆజ్ఞల మార్గాన్ని మనం అనుసరించలేం. చాలాసార్లు మన జీవితంలో ఏమనుకుంటామంటే, మనకున్న కష్టాలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాము అన్నటువంటి గొప్ప అపోహ మనలో ఉంది. లేకపోతే సైతాను కల్పిస్తుంది. ఏంటంటే, ఈ కష్టాలన్నీ తీరిపోతే నువ్వు బాగా దేవునిలో ఎదుగుతావు, కాబట్టి నీ కష్టాలన్నీ పోయేట్టుగా ప్రార్థన చేసుకోమంటుంది. కానీ బైబిల్ ఎప్పుడు అలా చెప్పలేదు. అసలు భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు నేను శ్రమనొందినుట మేలాయను. కాబట్టి నాకు వచ్చిన కష్టాలు, శ్రమలు నీ కట్టడలు నేర్చుకోవడానికి నాకు ఉపయోగపడ్డాయి అంటున్నాడే కానీ నిన్ను విడిచిపెట్టిపోయేదానికి అవి ఇబ్బంది పెట్టలేదన్న సత్యాన్ని భక్తుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ చక్కటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుణ్ణి సరిగా వెంబడించలేకపోవడానికి కారణం మన హృదయం విశాలపరచబడి లేదు. మన హృదయం విశాలపరచబడితే దేవుని చేత మనం అప్పుడు చాలా జీల్గా దేవుణ్ణి పరిగెత్తగలం, దేవుని వెంబడి పరిగెత్తగలం. చాలా ఆసక్తితో ఆత్మీయ జీవితాలు ఉండాలంటే భక్తుడు ఒక మర్మం చెప్తున్నాడు, దేవుని చేత నీ హృదయం విశాలపరచబడాలి. లేకపోతే మనం ఎప్పుడు చూసినా ఈ లోకం బాధలు, ఈ లోక కష్టాలు, నిరాశ, నిస్పృహ, బాధ, ఇలాగే ఉంటుంది జీవితం. అయితే గొప్ప సత్యం ఏంటంటే, దేవుడు మన హృదయాన్ని విశాలపరిచితే చాలా విషయాలు మనం గమనించవచ్చు. భక్తుడు ఒప్పుకుంటున్నాడు ఏంటంటే, ప్రభా, నా హృదయం ఇంకా విశాలంగా లేదు. నీవు విశాలపరిస్తే, అక్కడ ఇంకొక ఒప్పుకోలు ఏంటంటే, నేను విశాలపరచుకోలేను. నీవు విశాలపరిస్తే నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. గమనించండి, మన హృదయం విశాలపరచబడాలంటే దేవునికి మన హృదయాన్ని అప్పచెప్పాలి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనమన్నాడు. ఎందుకంటే అప్పుడే విశాలపరచబడుతుంది. రెండవది, విశాలపరచబడాలంటే పనికిరానివన్నీ బయటికి వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గదిలో ఉన్న సామాన్లన్నీ పక్కన తీసేస్తే ఆ గది చాలా విశాలంగా కనిపిస్తుంది. అదే గదే, ఎక్స్పాండ్ ఏం కాదు అది. కానీ ఆ గదిలో పనికిరాని వస్తువులు, అడ్డంగా ఉన్న వస్తువులు
తీసివేస్తే ఆ రూమ్ చాలా విశాలంగా కనిపిస్తుంది. కాబట్టి మన హృదయము విశాలపరచబడాలంటే దేవునికి అప్పచెప్పాలి. మనం తీసేసుకోలేం, మనం విశాలపరచుకోలేం. నాకు అనిపించింది ఈ వాక్యం ధ్యానిస్తుంటే, మన హృదయము విశాలపరచబడితే మనం దేవుడు చెప్పినట్టుగా ఇరుకు మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడతాం. మన హృదయం విశాలపరచబడకపోతే ఈ లోకంలో విశాల మార్గంలో నడవడానికి మనం ఇష్టపడతాం. క్వైట్ ఆపోజిట్. అంటే ఆత్మ సంబంధంగా నీ హృదయము విశాలపరచబడితే ఇరుకు మార్గంలో సంతోషంగా నువ్వు ముందుకెళ్తావు. అంటే దేవుని ఆజ్ఞల మార్గంలో నువ్వు ముందుకు పరిగెడతావు. నీ హృదయం విశాలపరచబడకపోతే ఈ లోకంలో విశాలమైన మార్గంలో నడుస్తూ దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భక్తుడు అన్నాడు, నేను పరిగెత్తుతానన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం అంత ఉత్సాహంగా ఉన్నామా? నాకు తెలిసి 100కి 90 విశ్వాసులు ఉత్సాహంగా లేరు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం. కానీ బైబిల్ చెబుతుంది, ఒక వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడితే ఆ వ్యక్తి దేవుని వెనకంటే ఉత్సాహంగా పరిగెడతాడంట. అంటే ఏంటి? కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఉత్సాహంగా పరిగెడతాడు. అది చాలా గొప్ప విషయం. దాని యొక్క రహస్యం ఏంటంటే మన హృదయము విశాలపరచబడాలి. ఆయన ఆజ్ఞల మార్గములో మనం పరిగెత్తాలి. గమనించండి, లోకంలో ఒక పెద్ద ప్రశ్న ఉంది. మనుషులు కష్టాలు వచ్చినప్పుడు, ఇంత గొప్ప పాపం నేనేమి చేయలేదే నాకు ఇంత కష్టం రావడానికి అన్నది ఒక పెద్ద ప్రశ్న. అయితే బైబిల్ చెబుతుంది, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టడమే శాపగ్రస్తం అంటది. 119వ కీర్తనలో మనం చూస్తే 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. గమనించండి, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అంటే ఇక్కడ ఏమీ పాపం చేయడం లేదు వాళ్ళు. అయితే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టడమే శాపగ్రస్తం అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఒకవేళ మనకు ప్రశ్న ఉంటే, నేనేం పెద్ద తప్పు చేయలేదు, ఎందుకు నాకు ఈ శిక్ష అన్న ప్రశ్న ఉంటే దానికి సమాధానం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టడమే శాపగ్రస్తం. దేవుని మార్గంలో నడవకపోవడమే శాపగ్రస్తం అన్నాడు. అంటే ఇంక అది ఎంత కీడుకైనా దారి తీస్తుంది అన్నట్టు. అందుకొరకే భక్తుడు చాలా తెలివిగా, అంటే దావీదు భక్తుని ప్రార్థనలన్నీ కూడా చాలా ఆత్మ సంబంధమైనటువంటి తెలివి, జ్ఞానం ఆయన ప్రార్థనలో కనిపిస్తుంది. 119లోనే 10వ వచనంలో అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనీయకుం. గమనించండి, ఆయన ప్రార్థనలో నన్ను నీ సత్యాన్ని అనుసరింపచేయి. కీర్తనలు 25:4, కీర్తనలు 119:32, నా హృదయాన్ని నువ్వు విశాలపరచు. కీర్తనలు 119:10 అంటున్నాడు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. అంటే తిరగనీయద్దు. నిజంగా దావీదు చేసినటువంటి ఆ ప్రార్థన, ఇంకా యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడని బైబిల్ చెబుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, మనము దుష్టుని చేతిలో పడకుండా తప్పించబడాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టకుండా జీవించాలని ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మనం నిలబడ్డాం, అందుకే మనం ఇంకా భూమిపైన ఉన్నాం, అందుకే ఇంకా మనం బైబిల్ చదువుతూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు. భక్తుడు చేసిన ప్రార్థనను బట్టి ఎవరైనా ఆజ్ఞలు విడిచి తిరిగే పరిస్థితి ఉంటే వాడిని మళ్ళీ సరి చేస్తూ ఉన్నాడు, మళ్ళీ సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడం లేదు.
అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోవడం కూడా శాపగ్రస్తం. దేవుడు మనకిచ్చినటువంటి ఇంకొక మాట కూడా ఉంది, యెహోవా పనిని అశ్రద్ధ చేయువాడు కూడా శాపగ్రస్తుడు అన్నాడు. కాబట్టి దేవుని మార్గాన్ని మనం విడిచిపెట్టడం, అది మనకు చాలా కష్టం తీసుకొని వస్తుంది. కాబట్టి మనకు కష్టాలు పోవాలంటే మనం దేవుని ఏమడగాలంటే, ప్రభువా నేను నీ ఆజ్ఞలను హత్తుకొని తిరగాలి, నీ ఆజ్ఞల మార్గంలో పరుగెత్తాలి. పరుగెత్తాలంటే ఒక ఉత్సాహం మనకు కావాలి. ఆ యొక్క ఉత్సాహం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. అద్భుతం ఏంటంటే, పౌలు శీలలు కొట్టబడినా కూడా వాళ్ళ ఉత్సాహం తగ్గిపోలే. వాళ్ళకు రక్త గాయాలయ్యాయి, అయితే కూడా వాళ్ళు ఉత్సాహంతో పాటలు పాడుతున్నారు. అంటే ఏంటి? దేవుని మార్గములో, ఆయన మార్గములో ఉత్సాహంగా పరిగెడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, వారి హృదయం విశాలపరచబడింది. దేవుని ఆత్మచేత వారి హృదయం విశాలపరచబడింది. వారి హృదయాల్లో ఎలాంటి లోక ఆశలు లేవు, వారి హృదయాల్లో ఎలాంటి మలినము లేదు, వారి హృదయాల్లో మరి ఎలాంటి దేవునికి ఇష్టము కానివి లేవు. గమనించండి, ఈ హార్ట్ కంప్లైంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, రకరకాల హార్ట్ కంప్లైంట్లో ఒకానొక కంప్లైంట్ ఏంటంటే, ఆ యొక్క గుండెకు రక్తాన్ని తీసుకెళ్ళేటువంటి నరాలు అప్పుడప్పుడు బ్లాక్ అయిపోతాయి. ఐ థింక్ 6 ఏమో ఉంటాయి అనుకుంటాను, 5 6 ఉంటాయి. వాటి ద్వారా ఆ యొక్క రక్తం గుండెకి వెళ్తుంది. అయితే ఈ రక్తం తీసుకెళ్ళేటువంటి ఆ యొక్క రక్త నాళాలు, వాటిలో ఏదైనా అడ్డం వస్తే అప్పుడు గుండె నొప్పి వస్తుంది. అప్పుడు సరిగా గుండె ఫంక్షన్ చేయదు. అప్పుడు ఏం చేస్తారంటే, దానికి డాక్టర్స్ ఎక్కడైతే ఆ వాల్వ్ అణిగిపోయిందో మరి ఒక స్టంట్ వేసి దాన్ని పెద్దగా చేస్తారు. అంటే ఇట్లా కుంచుకొని పోయినటువంటి ఆ వాల్వ్ని మళ్ళీ ఒక స్టంట్ పెట్టి పెద్దగా చేస్తారు. అప్పుడు మళ్ళీ ఆ యొక్క రక్తం గుండెకు అందుతుంది. ఒకవేళ ఆ స్టంట్ యాక్షన్ తీసుకోకపోతే రక్తము గుండెకు అందకుండా వాళ్ళు చనిపోయే ప్రమాదము ఉంది. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మన హృదయము దేవుని పట్ల విశాలంగా ఉండకుండా ఏదైనా ఈ లోక ఆశలు, ఏదైనా ఈ శోధనలు ఆ యొక్క హృదయాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి హృదయాన్ని కుంచింప చేస్తే, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం తగ్గిపోతే ఆత్మీయంగా మరణించేటువంటి ప్రమాదం. దాన్ని ఈ లోకంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. దాన్ని బాగు చేయగలిగింది దేవుడు ఒక్కడే. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీవు నా హృదయాన్ని విశాలపరచు. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను పరిగెత్తట్లేదు, నువ్వు విశాలపరిస్తే నేను పరిగెడతాను. కాబట్టి మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆశ మనకు ఉండాలి. దేవుణ్ణి అడగాలి. ఏదో బతుకుతున్నామంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుని వాక్యం నిరంతరం మనలో ప్రవహించాలి. ఆ వాక్యానికి అడ్డు కాకూడదు ఏది కూడా. అడ్డు అయితే ఆత్మీయ జీవితం చనిపోయేటువంటి ప్రమాదం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 14-15 వచనాలు. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. తర్వాత ఇంకొక సంఘంలో కూడా
దేవుడు హెచ్చరిస్తూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి, సార్దిసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి గాక నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. గమనించండి, మారు మనస్సు పొందమని సంఘానికి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మారు మనస్సు అంటే మనం దేవుణ్ణి విడిచిపోయిన విషయంలో, ఒకప్పుడు మనం పాపులం, యేసు ప్రభు మనకు ఆయన కృపచేత మారు మనస్సు ఇచ్చాడు. అయితే సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, సార్దిస్సు సంఘం మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి అసలు చనిపోయింది. బతికున్నా అని అనుకుంటున్నారు కానీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనస్సు పొందుము. నువ్వు ఎలాగూ ఉపదేశం పొందితివు అలాగునను మరి తిరిగి మారు మనస్సు పొందమంటున్నాడు. కాబట్టి నా హృదయం దేవుడు విశాలపరచాలని భక్తుడు ఎంతో కోరుకున్నాడు. అంటే పరిగెత్తాలనుకుంటున్నాడు, ఆ దేవుని వెంబడి పరిగెత్తాలనుకుంటున్నాడు. ఆ ఆశ మనలో లేకపోతే మనం చచ్చిన స్థితిలో ఉన్నట్టే. ఎందుకంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. రోజులు గడిచిపోతాయి, ఆ సంవత్సరాలు గడిచిపోతాయి, మనం చూస్తుండగానే వయసు గడిచిపోద్ది. ఇంకా చివరిలో మనం అనుకున్నా కూడా ఏం చేయలేం. దేవుని కొరకు ఒక సాటిస్ఫాక్షన్ మన లైఫ్లో ఉండాలంటే మనం దేవుణ్ణి ఎప్పుడు ఉత్సాహంగా వెంబడించేవారిగా ఉండాలి. అలా వెంబడించాలంటే మన హృదయం విశాలపరచబడాలి అని మనము ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెంబడించలేకపోతున్నామంటే ఎక్కడో హృదయంలో ప్రాబ్లం ఉంది. మామూలుగా హార్ట్ కంప్లైంట్ వస్తే రకరకాల టెస్టులు చేస్తారు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు ఆయన ఆత్మ సంబంధమైన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా దేవుని దగ్గర టెస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు మీరు గమనిస్తే ఆయన హృదయం గురించి చాలా ప్రార్థన చేశాడు. చాలా ప్రార్థనలు ఉన్నాయి. అంటే ఆయన కన్సర్న్, నిజంగా చెప్పాలంటే ఈ లోకంలో మనుషులకి కూడా వారి భౌతిక సంబంధమైన గుండె విషయంలో ఆ యొక్క కన్సర్న్ ఉంది. గుండె నొప్పి వస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలన్నటువంటి కన్సర్న్ ఉంది. కానీ దావీదు భక్తుడు ఆయన జీవితం గురించి ఎప్పుడు కేర్ చేయలేదు. ఆయన ఎప్పుడు ఏమంటున్నాడంటే, నా హృదయం దేవునికి అనుకూలంగా ఉండాలి. 23-24 139వ కీర్తన. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపము. కాబట్టి హృదయం పరిశీలన చేస్తున్నాడు. ఏదైనా ఆయాసకరం ఉందేమో, ఎందుకంటే దేవునికి ఆయాసకరమైంది ఉంటే మనం దేవుని వెంబడి పరిగెత్తలేము. 86వ కీర్తన 11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. ఇదే మాట మనం కీర్తనలు 25:4లో చూసాం. నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. యెహోవా 11వ వచనం కీర్తనలు 86. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఈ మాట చూడండి. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. గమనించండి, హృదయానికి ఏకదృష్టి కలుగజేయమంటున్నాడు. హృదయములో దేవునికి ఆయాసకరమైంది ఏది లేకుండా చేయమంటున్నాడు. హృదయాన్ని విశాలపరచమంటున్నాడు. అంటే మనం దీన్ని ఈ 3 వాక్యాలు, అంటే చాలా వాక్యాలు ఉన్నాయి, ఎక్కువ చెప్తే మనం గుర్తుండదు. ఈ 3 వాక్యాల్లో కూడా పాజిటివ్గా నెగిటివ్గా చూస్తే, అంటే మన హృదయంలో దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు ఉండే ప్రమాదం ఉంది.
మన హృదయము విశాలంగా ఉండకుండా సంకుచితంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కీర్తనలు 86లో వాక్యాన్ని మనం ఇంకో విధంగా ఆలోచన చేస్తే, మన హృదయానికి ఏక దృష్టి అనేది ఉండదు. చాలా దృష్టులు, చాలా విషయాలు, అంటే దేవుని పైన ఏక దృష్టి ఉండకుండా పలు విషయాలపైన హృదయం దృష్టి నిలుపుతుంది. విచిత్రం ఏంటంటే, మన కంటి చూపుతో ఒక్కసారి ఒకే విషయాన్ని మనం చూడగలం, కానీ మన హృదయంతో ఒకేసారి ఎన్నో విషయాలు చూడగలం. నాకు ఏక దృష్టి కలగజేయమని. ఎక్కడికి? హృదయానికి దృష్టి ఉందని భక్తుడు చెప్తున్నాడు. నిజమే, మన హృదయం ఒకేసారి చాలా విషయాలు మన ముందు చూపించగలం. ఒకేసారి ఆ బాధ, ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ శోధన అన్నీ ఒకేసారి మన కండ్ల ముందు మన హృదయం చూపించగలదు. అయితే మన కంటి ముందు ఒకటే చూడగలం, ప్రభా నా హృదయానికి ఏక దృష్టి కలుగచేయి. దేనికి? నీ నామమునకు భయపడునట్లు ఏక దృష్టి కలుగచేయి. ఎంత మంచి మాటలు! అంటే దేవుని పైనే ఆయన ఆధారపడుతున్నాడు. నా హృదయానికి నువ్వు ఏక దృష్టి కలుగచేయి ప్రభు, నీకు ఆయాసకరమైనది లేకుండా చేయి ప్రభువా. నా హృదయాన్ని విశాలపరచు తండ్రి. నిజంగా ఈ ప్రార్థనలు చేస్తే మన ఆత్మ సంబంధమైన హృదయానికి ఇబ్బంది ఉండదు, శరీర సంబంధమైన హృదయాన్ని కూడా దేవుడు బాగు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యంలో అన్ని దీవెనలు కూడా ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో ఈ ప్రార్థనలు 3 గుర్తుపెట్టుకోవాలి. వీలైతే వాక్యాలు కంఠాపాఠం చేయాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, లేకపోతే దేవుడు అన్ని విషయముల్లో నీకు సహాయం చేయనుగాక, నీ హృదయ వాంఛను తీర్చునుగాక. ఇలాంటివి కాదు కంఠాపాఠం, ఇవన్నీ చేయొచ్చు. కానీ అతి ప్రాముఖ్యమైనవి ఏంటంటే దేవుడు కోరుకునేవి మనం కంఠాపాఠం చేయాలి. భక్తుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడని అడుగుతున్న, ప్రభా నా హృదయాన్ని నువ్వు విశాలపరచు నాయన. ప్రభా నా హృదయానికి నువ్వు ఏక దృష్టి కలుగు చేయి తండ్రి. నీకు ఆయాసకరమైంది నా హృదయంలో లేకుండా చేయి ప్రభా. ఎంత మంచి మాటలు ఇవి! మనం ప్రతిరోజు పరిశీలించుకోవాలి, చెకప్ చేసుకోవాలి. మామూలుగా ఈ లోక సంబంధంగా అయితే 40 ఏళ్ళ తర్వాత చెకప్ చేసుకోమంటారు, అన్నీ కూడా జనరల్ చెకప్ చేసుకోమంటారు. అయితే దావీదు భక్తుడు ఆయన దేవుని నమ్మినప్పటి నుంచి దాదాపు ప్రతిరోజు చెకప్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే దీనికి ఏం ఖర్చు కాదు కదా. ఆయన ప్రతిరోజు దేవుని దగ్గర పరిశీలించుకుంటున్నాడు. ప్రభా నా హృదయం విశాలంగా ఉందా లేదా, నా హృదయానికి నీ నామం పట్ల ఏక దృష్టి ఉందా లేదా, నా హృదయంలో ఏదైనా నీకు ఆయాస్కార్యమందు ఉందా అని ఆయన పరిశీలన చేసుకుంటున్నాడు. అందుకే ఆయన దేవుడు ఆయన గురించి చెప్పాడు, ఈయన నా హృదయానుసారమైన వ్యక్తి. ఎందుకు అంత హృదయానుసారమయ్యాడంటే ఈయన తన హృదయాన్ని ఎప్పుడూ దేవునికి అప్పచెప్పాడు. అది విషయం, ఇంకేం లేదు. ఈయన హృదయాన్ని ఎప్పుడు దేవునికి అప్పచెప్పేశాడు. దేవుడు అంటున్నాడు ఈయన నా హృదయానుసారి. ఎందుకంటే ఈయన హృదయంలో నాకు ఆయాసకరమైనది ఏది ఉండకూడదని కోరుకున్నాడు. ఈయన హృదయానికి ఏకదృష్టి కలుగు చేయమని కోరుకున్నాడు, నా నామానికి భయపడేట్టుగా. అంతేకాదు ఈయన హృదయాన్ని విశాలపరచమని నన్ను కోరుకున్నాడు. దేవుడు నిజంగా ఎంత సంతోషించుంటాడు. కాబట్టి మన జీవితంలో ఆయన వెంబడి పరిగెత్తేటువంటి ఉత్సాహం మనకు కావాలి. దేవుని వెంబడి పరిగెత్తే విశ్వాసులు కావాలి. నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి, ఆయన సేవలో నీకు ఏమీ చేత కాకపోతే కనీసం సంఘానికి వచ్చి ప్రార్థన చేసేదన్నా ఉండాలి. మనుషులు ఏమీ చేత కాదంటారు, అన్నీ వస్తాయి వాళ్ళకి. దొంగ మాటలు తెలుసు, అబద్ధాలు తెలుసు, తప్పించుకునేది తెలుసు, అన్నీ తెలుసు, కానీ మాకేం రాదంటారు. ఉండాలి. అయితే ఆ పవర్ని మనం దేవుని కొరకు కాకుండా వేరే దాని కొరకు ఉపయోగిస్తున్నాం అంతే. కాబట్టి దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే దేవుడు బ్లెస్ చేస్తాడు. సంఘం ఆస్వాదించబడాలంటే పరిగెత్తే విశ్వాసులు కావాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలి.
వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయాలి, సువార్త సేవలో పాలు పొందాలి. ఇవేవి లేకపోతే నీ హృదయం అట్లే ఉంటుంది. ఏదో రోజు చనిపోతావు, ఏదో రోజు పెట్టి రెడీ అవుతుంది, ఓ పాట పాడి పోయి పెట్టేసి వస్తాం. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి మన జీవితంలో. నేను దేవుని దగ్గర కొంత నమ్మకంగా నేను పని చేయగలిగాను అన్నటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. పరిగెత్తే విశ్వాసులు కావాలి. ఎందుకంటే అది పరిగెత్తకపోతే పడిపోతారు మీరు. దేవుని వెంబడి పరిగెత్తేవాడు పడిపోడు, కానీ దేవుని వెంబడి పరిగెత్తని ప్రతి వాడు పడిపోతాడు. ఆయన కొరకు పరిగెత్తే ప్రతి వాడు బహుమానం పొందుతాడు. ఆయన కొరకు పరిగెత్తని ప్రతి వాడు అవమానం పొందుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలి, లేకపోతే మనం బతికి వేస్ట్. మీకు అవకాశం కలిగినప్పుడంతా దేవుని కొరకు ఏదైనా చేయాలి అన్న ఆశ. అసలు యెరూషలేములో పేదవారైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని పట్ల ఎంతో ఆసక్తి చూపించారు. చాలాసార్లు డబ్బు విషయం గురించి మాట్లాడతారు, కానీ డబ్బు గురించి కాదు అక్కడ, వాళ్ళ ఆత్మీయ ఆసక్తి అది. ఏదో చేయాలి దేవుని కొరకు, దేవుని బిడ్డల కొరకు ఏదో చేయాలి. ఆ పరిగెత్తేటువంటి ఆశ వాళ్ళలో ఉంది. కాబట్టి నేను డబ్బు గురించి మీకు బోధించడం లేదు, ఆత్మీయంగా పరిగెత్తేటువంటి ఆశ మీలో పెట్టుకోవాలి. కాబట్టి మీ లైఫ్లో మీరు ఒక తీర్మానం చేసుకోవాలి, దేవుని కొరకు ఏదైనా మనం చేయాలి. ఆయన సువార్త సేవలో కనీసం పాలు పొందాలి. నీకేమి రాకపోయినా వచ్చి నిలబడుకుంటే చాలు. ఎందుకంటే దావీదు ఒక తీర్మానం చేశాడు, యుద్ధం చేసిన వారికి, యుద్ధ సామాన్ల దగ్గర ఉన్న వాళ్ళకి ఒకే భాగం ఇమ్మన్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు, వచ్చి ఆ గుంపులో నిలబడితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, నీకు రావాల్సిన ఫలం వస్తుంది. కాబట్టి మనం తల వంచి ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభువా, మీ వాక్యం మేము విన్నాం. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదని భక్తుడు చెప్పాడు. అవును తండ్రి, మేము పరిగెత్తలేకపోవడానికి కారణం, ఆశతో మిమ్మల్ని వెంబడించలేకపోవడానికి కారణం, హృదయంలో ఎక్కడో మీకు ఇష్టం లేని విషయాలు ఉన్నాయి. హృదయం ఎక్కడో సంకుచితమైపోయింది. హృదయం ఎక్కడో అనేక దృష్టిలు కలిగి ఉంది హృదయం. అందుకే మీ భక్తుడు ప్రార్థన చేసినట్టు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాన్ని విశాలపరచండి, మీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తేట్టుగా చేయండి. మీ నామమునకు భయపడినట్లు మా హృదయానికి ఏక దృష్టి కలుగ చేయండి. మీకు ఆయాసకరమైనది ఏది కూడా లేకుండా మా హృదయంలో నుంచి తీసివేసి మిమ్మల్ని వెంబడించినట్లు మాకు సహాయం చేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9440046393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.com.